మన వద్దున్న దైవ గ్రంథములో నుంచి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము పేజ్ నంబర్ 778 6వ వచనం చదువుతూ ఉన్నాను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లైనను, జెరుబ్బాబేలు నైనను బలము చేతనైనను కాక, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ తర్వాత అదే జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుందాం. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన ప్రియాపరలోకపు తండ్రి, మీ కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. మరి చదవబోతున్నటువంటి మాటలను కూడా దీవించి ప్రభా, వాటన్నిటి ద్వారా మీరే మాతో మాట్లాడమని. మనుషుల వల్ల ఉపయోగం లేదు కానీ ప్రభా, మాకు కావాల్సిన సంగతులు, మా ఆత్మీయ జీవితానికి పురుపొల్పుకు కావాల్సినటువంటి మాటలు మీరు మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఘనమైన నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ మాటలు పరిచయం అవసరం లేదు, ఎందుకంటే గత ఆదివారాల్లో ఒక ఆదివారం మనం మందిర పునర్నిర్మాణం విషయమై ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా హగ్గయి గ్రంథం అలాగే జకర్యా గ్రంథము, ఈ 2 ప్రవక్తల గ్రంథాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. వాటి పూర్వ సంగతులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రవక్తలు ప్రవచించిన దినాలలో జరిగిన పరిస్థితులు, దానికి ముందు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కూడా మనం ధ్యానం చేశాం. కాబట్టి వాటన్నిటిని మరలా నేను జ్ఞాపకం చేయడం లేదు. 70 సంవత్సరముల బబులోను చెర తరువాత మరి యూదులు శేషించిన కొంతమంది యూదులు బయటకు వచ్చి గుంపుగా జెరుబ్బాబేలు నాయకత్వంలో ప్రారంభించిన ఈ మందిర పని ఆగిపోయినప్పుడు తిరుగా ఈ 2 ప్రవక్తలు ఒకే కాలములో ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ కాలము అంటే 520వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం. అయితే 70 సంవత్సరంలో చెరకి ఎప్పుడు ముగించబడింది, ఏ సంవత్సరంలో ముగించబడింది అంటే 538వ సంవత్సరం, 587వ సంవత్సరం క్రీస్తు పూర్వం. నెబుకద్నెజర్ రాజు వచ్చాడు, ఆ ఆలయాన్ని పడగొట్టాడు, యెరూషలేము ఆలయాన్ని ధ్వంసం చేశాడు, ఆ బంగారం అంతటిని కూడా ఎత్తకపోయాడు. ఆ తరువాత 537వ సంవత్సరంలో పారసీక రాజు అయినటువంటి కోరేషు ఏలుబడి ప్రారంభించబడినప్పుడు కోరేషు అనుమతించాడు యూదులను వెళ్ళి మీ మందిరాన్ని మీరు తిరిగి కట్టుకోమని. ఏం సంవత్సరాలు వెనక్కి వస్తున్నాయి అనుకుంటున్నారా? క్రీస్తు పూర్వం అంటే సంవత్సరాలు ఏమవుతాయి? వెనక్కి వస్తాయి కదా. 2026 తర్వాత 7 అలాగే వెళ్తుంది మనకి. క్రీస్తు పూర్వం అంటే వెనక్కి వస్తాయి. 587లో ఆలయం ధ్వంసమైంది. 538లో ఆ ఆలయాన్ని తిరిగి కట్టడానికి కోరేషు రాజు అనుమతించి యూదులను షేల్తీయేలు కుమారుడైనటువంటి జెరుబ్బాబేలు నాయకత్వంలో, అదేవిధముగా ప్రధాన యాజకుడైనటువంటి యెహోజాదాకు కుమారుడైన యెహోషువ వీరి నేతృత్వంలో మొదటి గుంపు బయలుదేరింది. 70,000 మంది ఇంచుమించు. అది ఏ సంవత్సరం అంటే 538వ సంవత్సరం. అప్పుడు ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. ఎవరు? ఆ 70 సంవత్సరాల పీరియడ్ పూర్తి అయింది అన్నప్పుడు ఇర్మియా ప్రవచించినట్లుగా దేవుడు విడిపిస్తాడు కదా 70 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఆ లేఖనాలు చూసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎవరు ఆ వ్యక్తి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మాటలు చూస్తాం. ఇలాగూ ఆ పరిస్థితులను మనకు అర్థం కావాలి అంటే ఒక గ్రంథం చదివితే కాదు. జకర్యా గ్రంథం కానీ హగ్గయి గ్రంథం కానీ మనకు అర్థం కావాలి అంటే దానికంటే ముందు ఎజ్రా గ్రంథం చదవాలి, అంతకంటే ముందు దానియేలు గ్రంథం చదవాలి జరిగిన పరిస్థితులు తెలుసుకోవడానికి. ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో కూడా దీని వివరాలన్నీ పూర్తిగా ఉంటాయి. అలాగైతే వారు అనుమతి తీసుకున్న తర్వాత వచ్చారు, మందిరం పని ప్రారంభించారు. కానీ తిరిగి మరలా కొన్ని సమస్యలను బట్టి ఆ మందిరం పని ఆగిపోయింది. ఆగిపోయిన మందిరం పనిని మరలా 520వ సంవత్సరం క్రీస్తు పూర్వం మరలా ప్రారంభించారు. ఎలాగో ప్రారంభించారంటే 2 ప్రవక్తలు నిలబడి వారి మధ్య ప్రవచించడం మొదలుపెట్టారు. ఎవరా 2 ప్రవక్తలు అంటే హగ్గయి, అదేవిధంగా జకర్యా. మందిరం ఎప్పుడు పూర్తయింది అంటే 516వ సంవత్సరంలో
ఆలయ పునర్నిర్మాణము, ఆ మందిరం రీకన్స్ట్రక్షన్ అనేది సంపూర్ణంగా పూర్తయింది. అది ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. సంపూర్తిగా ఆ ఆలయం పని పూర్తి చేయబడింది. తర్వాత యెరూషలేము పట్టణానికి మరలా ఆ ప్రాకారం లేని స్థితిలో ఉండగా ఆ గోడలు కట్టడానికి నెహెమ్యా కాలంలో నెహెమ్యా పూనుకున్నాడు. ఆ సంగతులు గతసారి దైవ సేవకులు జ్ఞాపకం చేయగా కూడా మనం విన్నాం. మెట్టుకు ఇందాక నేను చెప్పినట్లుగా జకర్యా గ్రంథంలో ఉన్న పరిస్థితులు అర్థం అవ్వాలి అంటే క్షుణ్ణంగా ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాలు మనం చదవాలి. ఎజ్రా గ్రంథంలో ఈ జెరుబ్బాబెలు నాయకత్వంలో ఎలాగూ ప్రజలు బయలుదేరారో, మందిరం పునాది ఎలాగూ వేయబడిందో, పని ప్రారంభించినప్పుడు ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా రాశాడు. ఏవి అంటే మొదటి 6 అధ్యాయాల్లో. ఆ తర్వాత మందిర పని పూర్తయిన తర్వాత కూడుకుంటున్న జనులు ఎలాగూ జీవించాలో వారికి అనేక విధాలుగా ఉపదేశించాడు. అంత మాత్రమే కాదు, మలినమైనటువంటి యూదులను తిరిగి మరలా పరిశుద్ధపరచడానికి చేసినటువంటి ప్రార్థన 10వ అధ్యాయంలో మనం చూస్తాం ఎజ్రా గ్రంథంలో. ఒకసారి ఎజ్రా గ్రంథంలోనికి మనం వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు మనం పరిశీలన చేసే ముందు జకర్యా గ్రంథంలో మనం చదువుకున్న మాట ఒకసారి మరలా చదువుకుందాం. మొదటి అధ్యాయం 6వ వచనం. మొదటిగా జకర్యా అనే పేరుకి అర్థం ఏంటి? యెహోవా జ్ఞాపకము చేసుకునేవాడు. జకర్యా ఎవరి కుమారుడు? జకర్యా తండ్రి పేరు ఇద్దో. అదేవిధంగా ఇద్దో తండ్రి పేరు ఏమిటి అని మనం చూస్తే బెరక్యా. ఈ ముగ్గురు పేర్ల అర్థాలు కూడా మనం గత ఆదివారం చూసాం. బెరక్యా అనగా అర్థము యెహోవా ఆశీర్వదించువాడు, ఇద్దో అనగా నిర్ణీత కాలము, జకర్యా అనగా యెహోవా జ్ఞాపకము చేసుకోరును. ఈ 3 మాటలు కూడా అక్కడ ఉన్న పరిస్థితులను తేటతెల్లముగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మంచిది. అలాగైతే మొదటి అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు వారి పూర్వీకుల పరిస్థితిని ఒకసారి జకర్యా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలకు ప్రవచిస్తూ ఆ పూర్వీకుల పరిస్థితి, వారు ఎలాగో దేవుని పట్ల అవిధేయతతో కూడి నడుచుకున్నారో కూడా మనం గత ఆదివారం చూసాం. ఇర్మియా 44:4 ప్రకారం పెందలకడనే ఆ దేవుడు అనేక మంది ప్రవక్తలను, సేవకులను వారి మధ్యకు పంపిస్తూ ఆయన వాక్కును ప్రకటింపజేస్తూ ఉండగా వారు ఏమాత్రం కూడా చెవియొగ్గిన వారు కాదు, వాక్యం విన్నవారు కాదు. ఈ దినాల్లో వాక్య ప్రాముఖ్యత తగ్గిపోతుంది అన్న విషయం కూడా మనం గత ఆదివారం ధ్యానం చేశాం. అలాగైతే ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు వాక్యాన్ని వినలేకపోతున్నారు ప్రజలు అనేవి ఒక 2 కారణాల వరకు మనం చూసి ముందుకు వెళ్దాం. మొదట వాక్యాన్ని వినలేకపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అనేక కారణాలు ఉంటాయి కదా. సామెత కూడా ఉంటుంది, ఎవరి చావుకి ఎన్ని కారణాలు, సామెత కూడా ఉంటుంది. అలాగే విశ్వాసులు వాక్యం వినలేకపోవడానికి, దేవుని బిడ్డలు వాక్యాన్ని ఆలకించడానికి ఆసక్తి చూపించకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో వరకు నేను 2 జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి. 7వ వచనం చివరిలో మనం చూసినప్పుడు, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చి తిని, కానీ అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు ఏం చేశారు? వినకపోయిరి, చెవి యొగ్గిన వారు కాకపోయిరి. నా నిబంధన, నా ఆజ్ఞలన్నింటినీ కూడా త్రోసివేసి వారు ఏమాత్రము నా మాటను విన్నవారు కాదు, ఆలకించిన వారు కాదు. కారణం ఏంటి అంటే, నేను చెబుతూ వస్తున్నాను కానీ నా వాక్యాన్ని వినడానికి వారికి ఏం అడ్డం వస్తుంది అంటే, వారి దుష్ట హృదయంలో పుట్టేటువంటి మూర్ఖత. మొదటగా దేవుని బిడ్డలో దేవుని వాక్యాన్ని వినలేకపోవడానికి కారణం ఏంటి? విముఖత చూపిస్తున్నారు. కారణం ఏంటి అంటే మూర్ఖత్వము, హృదయములో మూర్ఖత్వము. ఎన్నిసార్లు ఆత్మీయ జీవితంలో సరిచేసుకోవాలని దేవుడు తన దాసుల ద్వారా వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా సరిచేసుకోకుండా అలాగే ఉండడానికి కారణం ఏంటి? మూర్ఖత్వమే. మన యొక్క దుష్ట హృదయములో సాతానుడు కలిగించిన మూర్ఖత్వం ఏం కాదులే అనేటువంటి ఒక మూర్ఖత్వం. ఎన్నిసార్లు ప్రభు శిలువ సువార్త ప్రకటించబడుతున్నా ఇంకా ఇక్కడ రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో
యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఇక్కడ కూర్చున్న వారు ఎవరైతే ఉన్నారో ఎన్నోసార్లు విని ఉంటారు సువార్తను. అయినా సరే ఎందుకు సువార్తను అంగీకరించి ఆయన మాటలకు లోబడి ఆయన నమ్ముకోవట్లేదు అనే ప్రశ్న వేస్తే కారణం ఏంటి అంటే, సమాధానం ఏంటంటే దానికి మీ హృదయంలో సాతానుడు కలిగించిన మూర్ఖత్వమే. మరి మూర్ఖత్వము కాకపోతే ఇంకేమిటి? నాశనము నిత్య నరకాగ్ని పొంచి ఉందని చెప్తున్నా ఆయన నమ్ముకోకుండా ఇంకా నామకార్థంగానే వచ్చి వెళ్తున్నావే, ఇది మూర్ఖత్వము కాదా? వారు వినకపోవడానికి మొదటి కారణం వారి దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత్వం వలన. రెండో కారణం ఏంటి అనేది మనం చూస్తే అదే ఇర్మియా గ్రంథం ఒక పేజ్ పక్కకి తిప్పితే 13:15 ఉంటుంది. చెవియొగ్గి 13:15 ఇర్మియా గ్రంథం 13:15 చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞాయిస్తున్నాడు, గర్వ పడకుడి. ఇంకొక కారణం, ఇది ఇంకొక బ్యాచ్. ఎందుకు దేవుని వాక్యం వినరు వీరు అంటే వీరికి గర్వము. చెప్తే మేము వినేది మాకు తెలియదా, చిన్నప్పటి నుంచి మేము ఎరిగిన మాటలే కదా, ఇప్పుడు నేను కొత్తగా మార్చుకునేదేముంది, ఇప్పుడు నేను కొత్తగా వినేదేముంది అనేటువంటి ఒక గర్వము. ఎప్పుడైతే ఇవి మన హృదయంలో ఉంటాయో మూర్ఖత్వము, గర్వము, ఏమాత్రము దేవుని వాక్యాన్ని వినడానికి సుముఖత చూపించం మనం. అక్కడున్న ప్రజలు, వారి పూర్వీకులు కూడా ఇవి వారి హృదయంలో నింపుకొని ఎన్ని సంవత్సరాలు ఇర్మియా ద్వారా 40 సంవత్సరాలు ప్రకటించబడుతున్నా ఏమాత్రము లెక్క చేసిన వారు కాదు. విశ్వాసులుగా మన యొక్క పరిస్థితి ఏంటో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన వైఖరి ఎలాగుంది? దేవుని వాక్యం వినే విషయంలో ఎక్కడైనా సరే మూర్ఖత్వాన్ని చూపిస్తూ ఉన్నామా? మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునే విషయంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందే విషయంలో కానీ మూర్ఖత్వాన్ని చూపిస్తూ గర్వంతో ముందుకు నడుస్తూ ఉంటే, గర్వం దేనికి దారి తీస్తుంది? నాశనానికి ముందు నడిచేది అదే కదా. కాబట్టి మన ఆత్మీయ జీవితం పతనమైపోతుంది. కాబట్టి వీటన్నింటి విడిచిపెడదాం, మూర్ఖత్వాన్ని, గర్వమును విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో వినడానికి వేగిరపడదాం. రోమా 10:17 చూస్తాం, వినుట వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చున్న మనము వాక్యమును శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. అక్కడ ఉన్న ప్రజలు అలాగూ చెవియొగ్గిన వారు కాదు, కాబట్టి నష్టపోయారు. ఎలాగూ నష్టపోయారు అంటే అదే మనం జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చదివినప్పుడు దానికంటే ముందు ఇర్మియా గ్రంథం 11:8వ వచనంలో మనం చదువుకున్నాం కదా, అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి, వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ సంవత్సరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను. ఈ 70 సంవత్సరంలో బబులోను చెర అనుభవం వారు అనుభవించవలసిన అవసరం ఏంటి? ఎందుకు ఆ శ్రమంలోనికి వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్న వేసుకున్నప్పుడు దానికి కారణం ఎవరంటే వారి అవిధేయతే, వారి మూర్ఖత్వం చొప్పున, వారి గర్వము చొప్పున నా మాటలు వారు వినలేదు, నా వాక్యాన్ని వారు వినలేదు. కాబట్టి ఏం చేశాడంటే దేవుడు ఆ నిబంధనలో వాటన్నిటిని వారి మీదకు రప్పించుచున్నాను. అదే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. ఏమని? 1వ అధ్యాయం 6వ వచనం చివరిలో యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. మన పూర్వీకుల అవిధేయత ప్రవర్తన బట్టి ఆయన చేయవలసిందంతా ఏం చేశాడు? మనకు చేసి ఉన్నాడు. ఈ 70 సంవత్సరములు ఈ కన్నీటికి కారణం ఏంటి? పడగొట్టబడిన యెరూషలేము పట్టణాన్ని చూస్తూ, ధ్వంసము చేయబడి శిథిలావస్థలో ఉన్న దేవుని ఆలయము పరిస్థితిని వారు చూస్తూ ఉన్నప్పుడు ఈ దురవస్థకు, ఈ కన్నీటికి కారణం ఏంటి అంటే మనము చేసిన దాన్ని బట్టి ఆయన అంతయు మనకి చేశాడు. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో అనేకసార్లు లేదా మన వ్యక్తిగత జీవితంలో కానీ కన్నీటికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మన కుటుంబంలో శిథిలావస్థలో ఉండేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నోసార్లు చింతతో దేవునికి ప్రార్థించేవారుగా ఉంటాం. అయ్యా ఎందుకయ్యా నాకు ఈ శ్రమ అని. ఆయన చేయదలిచింది చేస్తాడు. దానికి కారణం ఏంటి అంటే, దాని లోపం ఎక్కడ ఉందంటే మనలో ఉంది. మనం సరి చేసుకోవాలి. ఆయన చేయదలిచిందంతయు కూడా మనకి చేసి ఉన్నాడని వారు చెప్పుకొని మనం చూస్తూ ఉన్నాం. ఇలాగున అక్కడ జరిగిన పూర్వ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం.
అలాంటి పరిస్థితుల్లో, అలాంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు వారికి ఒక ఆశ చిగురించింది. మరలా వారి స్వప్రాంతానికి, స్వదేశానికి వచ్చారు. ఆ ప్రాంతంలో పడగొట్టబడిన శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాన్ని తిరిగి నిర్మించుకునేటువంటి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. దాని కొరకు వారు బయలుదేరి వచ్చారు. దీనికి ప్రేరేపించింది ఎవరు? ఈ మందిరాన్ని నిర్మించడానికి కానీ మొదటి ప్రేరేపణ ఎవరిది? ఆ అనుమతి ఇచ్చింది ఎవరు? పారసీక రాజు అయినటువంటి కోరేష్. కోరేష్కి ఎవరు చెప్తే అనుమతించాడు? అన్యుడైనటువంటి కోరేషు దేవుని మందిరాన్ని కట్టడానికి ఎవరు చెబితే అనుమతి ఇచ్చాడు? జెరుబ్బాబెలు చెప్పాడా, లేకపోతే యెహోషువ కుమారుడైనటువంటి యెహోషువ చెప్పాడా? ఇది దేవుడు కలిగించిన ప్రేరేపణ. అదే చూస్తాం ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి. కోరేషు రాజు యొక్క హృదయాన్ని ఎవరు ప్రేరేపించాడు? దేవుడు ప్రేరేపించాడు, మనుషులు కాదు. అదిగో పడగొట్టబడిన ఆలయాన్ని తిరిగి నిర్మించడానికి, తన ఆలయాన్ని నిర్మించుకోవడానికి ఆయనే స్వయముగా ప్రేరేపించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి మందిరం నిర్మించబడాలి అంటే ప్రేరేపణ ఎవరిదై ఉండాలి? మనుషులది కాదు. ఆలయం ఆయనది, ఆయన ప్రేరేపణ అయి ఉండాలి. ఇక్కడ ఆయన ప్రేరేపించాడు కోరేషును. ఆయన ప్రేరేపించగా కోరేషు అనుమతి ఇచ్చాడు, మీరు వెళ్ళండి అని చెప్పాడు. మీకు కావాల్సిన వనరులను నేను సమకూరుస్తా అని చెప్పి వారికి సమకూర్చి పంపించాడు. అది మాత్రమే కాదు, ఆలయ నిర్మాణం విషయంలో కావలసిన ప్రతి సామాగ్రిని సమకూర్చి వనరులను పంపిస్తే అక్కడ పని ప్రారంభమైంది. అది తర్వాత అనేక రకాల పరిస్థితులను బట్టి వారు పని ఆపేసి ఆ వనరులను వారి సొంత పనులకు ఉపయోగించుకున్నారు. అది మరి ఒక విషయం, హగ్గయి గ్రంథంలో మనం మాటలు చూస్తాం. మెటుకు ఇదంతా కూడా కోరేషు ఎలాగూ చేయగలిగాడంటే దేవుని ప్రేరేపణ బట్టి చేయగలడు. మన ప్రభు ప్రేరేపించేవాడు ప్రియులారా, అన్యులను సైతం ప్రేరేపించేవాడు. మరి మనల్ని ప్రేరేపించడా? అదే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అదే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం లేదా 5వ వచనం. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. కోరేషును మాత్రమే కాదు, అక్కడున్న యూదా పెద్దలను, బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి పెద్దలను, లేవీయులను, యాజకులను, పెద్దలందరినీ కూడా, ప్రజలందరినీ కూడా ఆయన ప్రేరేపించగా వారు మందిరమును కట్టుటకు ప్రయాణమయ్యారు. మన ప్రభు ప్రేరేపించేవాడు. మనందరినీ ప్రేరేపిస్తూ ఉండగా మనము కూడా ఆ పని కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం, సమకూరుస్తూ ఉన్నాం. ఎవరెవరిని ప్రేరేపించాడు ఆయన అంటే కొంతమందిని కాదు, అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ, తన ప్రజలందరినీ ప్రేరేపించాడు. అయితే లేచి వెళ్ళింది ఎంతమంది? లేచి వెళ్ళింది అందరూ లేచి వెళ్ళారా? లేదు, కొంతమంది 70,000 మంది మాత్రమే లేచి బయలుదేరారు. ఆ ప్రేరేపణకు లోబడి కొంతమందే లేచి వెళ్ళారు. ఆయన ఎవరెవరిని ప్రేరేపిస్తాడంటే విమోచించబడిన వారు అందరినీ ప్రేరేపిస్తాడు. అదే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెలలో షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడైన యెహోషువను చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి, ఆ తర్వాత చివరి వచ్చిన యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. విడిపించబడిన వారందరూ కూడా దేవుని పని విషయంలో ప్రేరేపించబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే రక్షించబడిన మనము, మన పాపముల నుండి విడిపించబడిన మనందరము కూడా ఆయన పని కొరకు ప్రేరేపించబడిన వారం. ఆయన పని విషయంలో ప్రయాసపడుటకు, ప్రార్థించడానికి, అంత మాత్రమే కాదు సమర్పణ కలిగి ముందుకు సాగడానికి మనందరినీ కూడా ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనందరినీ విడిపించిన వాడు ఆయన. విడిపించబడిన, విమోచించిన జనాంగమైన మనము ఆయన ద్వారా ప్రేరేపించబడుతూ ఉండగా లేచేవారిగా ఉన్నామా? అక్కడున్న వారందరినీ దేవుడు ప్రేరేపించాడు, కానీ
కొంతమంది వారి నుంచి లేచి బయలుదేరారు. ఎందుకు కొంతమంది లేచారు, ఎందుకు కొంతమంది లేవలేకపోయారు? కారణం ఏంటి అంటే, ఎవరైతే ఆ పడిపోయినటువంటి దేవుని ఆలయం విషయంలో భారము కలిగి ఉన్నారో, చింత కలిగి ఉన్నారో, దేవుని ఇంటి పట్ల భారము కలిగి ఉన్నారో, వారు మాత్రమే ఆ ప్రేరేపణకు లోబడి లేచి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రేరేపించబడిన వారిలో భారము లేని వారు కూడా ఉన్నారు. దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా, దేవుడు పని పట్ల మనకు భారం కలిగిన వారమైతే ఆ ప్రేరేపణకు లోబడే వారిగా మనం ఉంటాం. రక్షించబడిన మనందరికీ దేవుడు పిలుపు ఉంది. ఇందాక మనం చూసాం, విడిపించబడిన వారందరినీ కూడా ఆయన ప్రేరేపించేవాడుగా ఉన్నాడు. మరి విడిపించబడిన మనము, రక్షించబడిన మనము, ఆయన ఆరాధిస్తున్న మనము ఆయన పనిలో ముందుకు సాగుతూ ఉన్నాము. విడిపించబడిన వారు ఏం ఆరంభించారంట? 8వ వచనంలో మనం చదువుకున్నాం. విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పనిని ప్రారంభించారు. వారు పనికి నిర్ణయించబడ్డారు. విడిపించగానే ఏం ప్రారంభమవుతుంది? పని ప్రారంభమవుతుంది. రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, పరలోక రాజ్యంలో మనకి స్థానం ఏర్పడింది, అయిపోయింది పని అనుకుంటే పొరపాటు. పని ప్రారంభించబడేదే అక్కడి నుండి. నీవు నేను పని చేయవలసిందే. రక్షించబడే సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రారంభించాలి అసలైన పని. మరి మనం పని మొదలు పెట్టామా? ఒకవేళ మొదలు పెట్టుంటే ఎక్కడ ఆపేశాం? ఎన్ని సంవత్సరాల క్రితం ఆపేశాం? వారు పని ప్రారంభించారు, పనికి నిర్ణయించబడ్డారు, విడిపించబడిన వారు. కాబట్టి విడిపించబడిన మనము ప్రభు పనిలో ముందుకు సాగుతూ ఉన్నామా? ప్రభు పని పట్ల మనకు భారం ఉందా? భారము కలిగిన వారు లేచి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. నేటి దినాల్లో ప్రభు పని గురించిన ఆలోచన చేసేవారు కొదువుగా ఉన్నారు. ఇది వాక్యంలో చెప్పబడిన మాటే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగూ తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2:21 మనం చూసినప్పుడు, నేనును మీ క్షేమమును 21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ తమ సొంత కార్యముల కొరకే చూసుకొనుచున్నారు కానీ ఆయన కార్యముల పట్ల, ఆయన పని పట్ల, ఆయన ఆలయం పట్ల, ఆయన ఇంటి మీద భారముతో ఉన్నవారు లేరు. ఆయన పనులు చూడడానికి ఆసక్తి కలిగిన వారు లేరు. వారి సొంత పనులు మాత్రమే చూసుకొనుచున్నారు. దానికే సరిపోతుందండి సమయం, లేదా దానికే సరిపోతుందండి మాకు. ఇక దేవుని పని విషయంలో చొరవ చేసుకునేటువంటి తీరిక మాకెక్కడిది? అంత సమయం మాకెక్కడిది? అంత తీరిక మాకెక్కడిది? దానికి సరిపోతుంది అనుకునేవారే ఎక్కువగా ఉన్నారు కానీ ఆయన కార్యములు చూసుకునేవారు లేరు అని ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం ప్రేరేపించబడుతూ ఉండగా నిజముగా భారము కలిగిన వారమైతే ఆయన పని పట్ల ఆలోచన చేసేవారిగా ఉంటాం. అది ఎవరు కూడా ఆయన కార్యములు చేసేవారు లేరు అంటూ పౌలు ఇంకొక వ్యక్తిని వారికి చూపిస్తూ ఉన్నాడు. ఎవరు? ఎపఫ్రోదీతును చూపిస్తున్నాడు. ఎలాంటి వాడంటే, ఎపఫ్రోదీతు రోగి అయి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మరణమునకు, చావుకు సిద్ధముగా ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయడానికి ముందుకు వచ్చాడు ఎపఫ్రోదీతు, ప్రభు పని చేయడానికి. నిజముగా అటువంటి దీనమైన స్థితిలో ఉన్న ఎపఫ్రోదీతు ముందుకు వచ్చాడు. ఆ ఎపఫ్రోదీతును వారికి చూపిస్తూ ఉన్నాడు. దేవుని పనికి గొప్ప గొప్ప వారు ముందుకు రారు కానీ అనేక సార్లు దీనులుగా ఉన్నవారు మాత్రమే ముందుకు వస్తారు. ప్రభు వారినే ఉపయోగించుకుంటాడు. 5,000 మందికి ఆహారం పంచిపెట్టాలన్నప్పుడు ఎవరో వచ్చి ఆహారం ఇవ్వలేదు. ఒకవేళ తెచ్చుకున్న వాళ్ళు కూడా సైలెంట్గా ఉండుంటారేమో, కానీ ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు తన వద్ద 5 రొట్టెలు 2 చేపలు, చిన్న ఆహారమే ఉండొచ్చు, కానీ దేవుని యొద్దకు వచ్చాడు దాన్ని పట్టుకొని. అనేక మందికి ఆశీర్వదించి దాన్ని పంచిపెట్టగలిగాడు ప్రభు. కాబట్టి చిన్నవారైనా సరే ఆయన పని కొరకు పూనుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఎపఫ్రోదీతు అలాంటి దీనుడైనప్పటికీ పూనుకున్నాడు. ప్రభు పని చేసేవారు లేరంటున్నాడు పౌలు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ పని విషయంలో పూనుకున్న వారిగా, ప్రేరేపించబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేరేపించబడిన వారిలో కొంతమంది లేచి బయలుదేరారు. అంత మాత్రమే కాదు, వారు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నారని మనం చూస్తే అదే యెజ్రెయా గ్రంథం మనం చదువుకున్న మొదటి అధ్యాయం అదే 6వ వచనంలో, ప్రేరేపించబడి ఆ పని ప్రారంభించిన వారు
ప్రేరేపణకు లోబడి లేచిన వారు పని కొరకు వారు సమర్పణ కలిగి 6వ వచనంలో, మొదటి అధ్యాయం 6వ వచనం, మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములు, బంగారు పశువులను, ప్రశస్తమైన వస్తువులు ఇచ్చి వారికి సహాయము చేసిరి. ఆ తర్వాత 5వ వచనం చివరిలో చూస్తే, వారు కట్టుటకు ప్రయాణమైరి, వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి. వారి సమర్పణ ఇక్కడ మనం చూస్తున్నాం. వెండిని, బంగారమును, ప్రశస్తమైన వస్తువులను అనగా విలువైనటువంటి వాటిని ఆ పని కొరకు వారు సమర్పణ కలిగి ఇస్తున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పని విషయంలో సమర్పణ కలిగి ఇచ్చేవారిగా మనం ఉండాలి. వారు వెండిని, బంగారమును, ప్రశస్తమైన వాటిని, విలువైన వాటిని దేవుని కొరకు ఇస్తూ ఉన్నారు. ప్రేరేపించబడుతున్న మనము ఎటువంటి సమర్పణ అనుభవం కలిగి జీవిస్తున్నా, మందిరాన్ని నిర్మించుకోవాలని ఆలోచన చేస్తూ ఉండగా దాని విషయమైన మన సమర్పణ భావం ఏంటిదో మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి ఇచ్చి మనం పరిశోధించినప్పుడు, మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది 3వ అధ్యాయంలో 12వ వచనం మనం గమనించినప్పుడు, మలాకి 3:10లో మనం చూసినప్పుడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. నా పని కొరకు, నా ఆలయ నిర్మాణము కొరకు ఎలాగైతే అక్కడ ప్రజలు ప్రేరేపించబడి సమర్పణ కలిగి ముందుకు వచ్చారు, అలాగూ ఆయన పని కొరకు ఆయన ఆలయ నిధిలోనికి మనం తీసుకురాగలిగితే, పరిశోధించి చూడగలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో మనల్ని కుమ్మరిస్తాడు. అనేకసార్లు మనం పరిశోధిస్తాం, దేవుని అడుగుతాం, కానీ పరిశోధించకంటే ముందు ఏం చేయాలి? ఎలాగూ పరిశోధించమన్నాడు ఆయన? మీరు ఇచ్చి పరిశోధించండి. మీరు ఇచ్చి పరిశోధించండి. మన యొక్క సమయాన్ని, మన యొక్క ప్రయాసను, మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనమును దేవుని సన్నిధిలో ఇచ్చి మనం పరిశోధించాలి, అడగాలి ఆయన్ని. అప్పుడు ఆయన దాన్ని దీవిస్తాడు. మనం ఇవ్వకుండా పరిశోధించినట్లయితే వృధా. మీరు నా సన్నిధిలోనికి ఇవ్వండి అంటున్నాడు. ధనం మాత్రమే కాదు, ఆయన ఇచ్చినటువంటి ఆ ధనం మాత్రమే కాదు, ఆయన మనకి ఇచ్చిన సమయము దేవుని సన్నిధిలో ఇచ్చేవారిగా మనం ఉండాలి. వారు సమర్పణ కలిగి ముందుకు వస్తూ ఉన్నారు. అలాగైతే అటు సమర్పణతో వారు ముందుకు సాగారు. పని ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పని ప్రారంభించబడినప్పుడు, ప్రారంభ దశలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, 2 రకాల ప్రజలు మనం చూస్తాం. యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసినప్పుడు, యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం లేదా 12వ వచనం, మునుపటి మందిరమును చూచిన యాజకులను, లేవీయులను, కుటుంబ ప్రధానులను, వృద్ధులైన అనేకులను ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. కొంతమంది ఏమో ఏడుస్తున్నారు, కొంతమంది ఏమో సంతోషముతో అరుస్తున్నారు. 2 రకాల ప్రజలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొంతమంది మునుపటి సొలొమోను కాలంలో కట్టిన మందిరాన్ని, వైభవాన్ని చూసిన వారు దాన్ని జ్ఞాపకం చేసుకొని, పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, అప్పుడు మందిరం ఎలాగుంది, అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు ఏమీ లేదే అని చెప్పి ఏడుస్తున్నారు కొంతమంది. కొంతమంది ఏమో కట్టబడుతున్నటువంటి ఆ మందిరం, ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆ మందిరాన్ని, ప్రారంభ పనిని చూస్తూ ఉన్నప్పుడు, భవిష్యత్తులో కట్టబోయేటువంటి ఆ మందిరాన్ని, ఆ మందిరంలో ప్రభు మహిమ ఎలాగుండబోతుందో వారు ఆలోచన చేసి వారు సంతోషముతో బిగ్గరగా అరుస్తూ ఉన్నారు. ఈ 2 శబ్దాలు కలిసి అక్కడ బహుదూరము వినబడని మనం చూస్తున్నాం చివరి వచనంలో. ఈ 2 రకాల ప్రజలు ఉంటారు. పని ప్రారంభించబడినప్పుడు నిరుత్సాహపరచబడేవారు, సంతోషంతో ముందుకు సాగేవారు. నిరుత్సాహం ఎందుకు కలుగుతుంది? వెనుకున్న వాటిని చూశారు, గతించిన సంగతులను, ఆ పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి వారికి ఏం కలిగింది? నిరుత్సాహము కలిగింది. సంతోషించిన వారు పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ భవిష్యత్ కాలములో వారు కానీ, తమ తదుపరి తరం వారు కానీ దేవుని మందిరంలో చేరి వచ్చి సంతోషముగా వారు సహవాసము కలిగి జీవించబోతున్నారు.
భవిష్యత్ కాలంలో ఆయన మహిమ కట్టబోయేటువంటి ఆ మందిరంలో ఎలాగూ నిండుకొని ఉంటుందో వారు ఆలోచన చేసిన వారు మాత్రమే సంతోషించారు. అట్లా కాకుండా ముందున్న గడిచిపోయిన సంగతులు వాటిని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఏమైపోయారు? నిరుత్సాహపడ్డారు. కాబట్టి ఆత్మీయ జీవితాలలో, మన కుటుంబ జీవితాల్లో కానీ, సంఘ జీవితంలో కానీ మనము ముందున్న వాటిని ఏం చేయాలి? మరిచి ముందుకు సాగాలి. గతించిన వాటిని మరవాలి. వాటితోనే పెనవేసుకుని ఉండకూడదు. ప్రభు కొరకు నూతన కార్యాన్ని ప్రారంభించాలి అంటే గతించిన మన జీవితాన్ని విడిచిపెట్టాలి. అక్కడున్న వారందరూ నిరుత్సాహంలో ఉన్నారు. ఆ శిథిలావస్థలో ఉన్న ఆ ఆలయాన్ని చూస్తూ, పడిపోయినట్టు దగ్ధము చేయబడినటువంటి ఆ పరిసరాలు చూస్తూ నిరాశలు నిస్పృహలో ఉన్నారు. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే నూతన మందిరాన్ని వారు నిర్మించలేరు. అలాగే నీ జీవితంలో జరిగిపోయిన నష్టాన్ని గురించి నువ్వు ఇంకా బాధపడుతూ కూర్చున్నావా? నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి నష్టాన్ని గురించి ఇంకా చింతిస్తూ కూర్చున్నావా? దానివల్ల నీకు ఇంకా కీడే తప్ప మేలేమీ జరగదు. నష్టపోయింది ఇక చాలు, గడిచిపోయింది. ఉన్న చోట నుంచి తిరిగి మరలా కట్టుకునే ప్రయత్నం చేయాలి. మన ఆత్మీయ జీవితాన్ని కానీ, మన కుటుంబ జీవితాన్ని కానీ. ఒకవేళ మన కుటుంబ జీవితం అలాగుందేమో సరి చేసుకుందాం. జరిగిపోయిన సంగతుల గురించి ఆలోచన చేయకూడదు. చేసినప్పుడు ఏం మిగులుతుందంటే ఏడుపు తప్ప ఇంకేమీ మిగులుతుంది. వాటిని జ్ఞాపకం చేసుకున్న వారు ఏడ్చారని మనం చూస్తున్నాం. గతాన్ని తలుచుకొని ఏడ్చారు. భవిష్యత్తు మనకు ఆనందాన్ని ఇస్తుంది, గతం నిట్టూర్పుని మిగులుస్తుంది. కాబట్టి ఆ ముందున్న ఆనందం కొరకు మనం ముందు వెళ్ళేవారిగా ఉండాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో ఒక మాట అన్నాడు, 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను. 3వ అధ్యాయం 13వ వచనం ఫిలిప్పీ. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురి యొద్దకు మనం వెళ్ళాలి అంటే గతాన్ని, వెనుకున్న వాటిని ఏం చేయాలి? మరిచిపోవాలి. లక్ష్య పెట్టక అని ఉంటుంది కింద. వాటి గురించి ఆలోచన చేయక ప్రభు మనం ముందు ఉంచినటువంటి టార్గెట్, ఆ ఉద్దేశాన్ని ముందు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలి. వెనుక ఉన్న వాటిని మరిచిపోదాం. అనేక మంది ఇప్పుడు ఎందుకండి మందిరాన్ని రాలేకపోతున్నారు, ఇప్పుడు ఎందుకండి మీరు దేవుని పని చేయలేకపోతున్నారంటే, మేము ఒకప్పుడు వచ్చామయ్యా దేవదాస్ గారు ఉన్నప్పుడు అసలు మేమే ముందుండేవాళ్ళం అన్నిటికీ, మరి ఇప్పుడేమైంది? ఇంకా వెనుక చూస్తూ ఆగిపోవడం కాదు, ముందున్న వాటి కొరకు మేము వెనుక అవి చేసాం ఇవి చేసాం పూర్వకాలంలో, మంచిదే. కానీ మన లక్ష్యం వాటి మీద కాదు, ముందు జరగవలసిన వాటి మీద. వెనుక జరిగిన ఆ చల అనుభవాన్ని ఆలోచిస్తూ మీరు కూర్చుంటే సరిపోదు. ముందున్న వాటి కొరకు మీరు ముందుకు సాగాలని ప్రజలు ప్రేరేపించబడ్డారు. వెనుకున్న వాటిని మంచిగా పేతృపత్రికలో ఒక మాట ఉంటుంది. అదే పేతృపత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనకు కావాల్సిన మాట చివరి మాట, గతించిన కాలము చాలు. లెట్ బైగాన్స్ బీ బైగాన్స్. గతం గతః. ఏదైనా సరే మనం వెనక్కి తీసుకురాగలమా? గతించిన వాటిలోంచి దేన్ని తీసుకురాలే. కాబట్టి గతించినవిక చాలు. ఇంకా వాటి గురించి ఆలోచిస్తుంటే ఉన్న సమయం అయిపోతుంది, వృధా అయిపోతుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఆగిపోయాం మన ఎదుగుదలలో, మన కుటుంబ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? గతించిన కాలము చాలు. ఆలోచన చేద్దాం. తిరిగి మరలా కట్టుకొనుటకు, రీస్టోర్ చేసుకోవడానికి పూనుకుందాం, ప్రయత్నం చేద్దాం. ప్రభువు సహాయం చేస్తాడు. అలాగున వారు కొంతమంది గతించిన వాటిని చూసి దుఃఖించిన వారుగా ఉన్నారు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఆనందించిన వారు, సంతోషించిన వారు ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే పని ప్రారంభించబడినప్పుడు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయం అంతా కూడా మనం చదువుతుంటే ఎజ్రా గ్రంథంలో అనేక వ్యతిరేకతలు వారికి వచ్చాయి. ఇప్పుడు జకర్యా గ్రంథం నుంచి ఎజ్రా గ్రంథంలోనికి ఎందుకు వచ్చారంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఇంకా మనకు క్షుణ్ణంగా అర్థం కావడానికి అనేక రకమైన పరిస్థితులు, అడ్డంకులు వారికి వచ్చాయి. పనిచేస్తున్న వారి మీద ఏం చేశారంటే తప్పులు మోపారు. ఎజ్రా గ్రంథం 4:6 చివరి మాట మనం చూస్తాం. 4వ అధ్యాయం 6వ వచనంలో వారి మీద
నేరాలు మోపారు. దానికంటే ముందు అయ్యా మేము కూడా వచ్చి మిశ్రిత జనము కొంతమంది బబులోను చెర నుంచి విడిపించబడిన వారు, యూదులు కానివారు, వారు కూడా అయ్యా మేము మీతో కూడా కలిసి ఆలయాన్ని కట్టడానికి సహాయం చేస్తాం, మేము మీతో కూడా కలిసి పని చేస్తాం అన్నప్పుడు జెరుబ్బాబెలు ఒప్పుకోలేదు. లేదు లేదు మీరు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వారు సహాయం చేయడానికి కాదు, వారు వచ్చింది ఎందుకంటే ఆ పనిని ఎలాగైనా సరే చెడగొట్టడానికి, ఆ ఘనత యూదులకు రాకుండా ఉండడానికి వారు వచ్చారు. చేర్చుకోకపోయేసరికి వారు ఏం చేశారు? అదే 4వ అధ్యాయం 6వ వచనం చివరిలో తప్పులు మోపడం ప్రారంభించారు. అనేక రకమైనటువంటి నేరాలు వారి మీద మోపడానికి ప్రయత్నం చేశారు. ఆ పనిని చెడగొట్టడానికి రకరకాలుగా ప్రయత్నం చేశారు. ఎన్నో వ్యతిరేకతలు అనుభవించారు. కాబట్టి ప్రభు పని చేస్తున్న మనము కానీ తిరిగి మందిరాన్ని నిర్మించుకోవాలని ఆలోచన చేస్తున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమొస్తాయంటే ఖచ్చితంగా ఏమొస్తాయి? వ్యతిరేకతలు వస్తాయి. చెడగొట్టేవారు కూరుకుంటారు. అనేక రకమైనటువంటి సాతాను సంబంధమైన శక్తులు వాడు ఉపయోగించేవాడుగా ఉన్నాడు సాతానుడు మన మీద. వాటికి మనం ఏం చేయాలి? మనం ఎలాగ ఉండాలంటే సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా లేకపోతే దెబ్బతింటాం. కాబట్టి అనేక మంది ప్రయత్నం చేయడం మాత్రమే కాదు, 24వ వచనంలో మనం చూస్తాం ఆ పని నిలిచిపోయిన 24వ వచనం చివరిలో, యెజ్రా గ్రంథం 4:24 చివరిలో పని ఆపు చేయనట్లు వారు చేశారు. ఆ పని ఏమైపోయింది? నిలిచిపోయింది. కాబట్టి సిద్ధపాటు లేకపోతే పని ఏమవుతుంది? నిలిచిపోయి ఆగిపోయే పరిస్థితి, ప్రమాదం కూడా ఉంది. మన ముందు ఆలయ నిర్మాణం అనేటువంటి పనిని మనం పెట్టుకున్నాం. అది ప్రారంభించబడి నిలిచిపోకుండా ఆగిపోకుండా సాగాలి అంటే సిద్ధపడి ఉండాలి. మనం దేనికి? శ్రమలకు, సాతాను యొక్క శోధనలకు, వీటన్నిటికీ కూడా సిద్ధపడి ఉండాలి ముందుగానే. ఖచ్చితంగా వాడు పని చేస్తాడు. వాడు దేవుడి పని జరుగుతూ ఉంటే ఊరకనే ఉండేవాడు కాదు. ఖచ్చితంగా వాడు అనేక రకమైన విధానాల్లో వాడు శోధించేవాడు. దేవుని పని ప్రారంభమైనప్పుడు వాడి పని కూడా ప్రారంభమవుతుంది. వాడి పని కూడా ప్రారంభిస్తాడు, మొదలు పెడతాడు, అనేక విధాలుగా శోధిస్తాడు. అది ఒక పని విషయంలోనే కాదు, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదుగుతున్నాము అంటే మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయడానికి అనేక రకమైన శోధనలు వాడు మన మీద ప్రయోగిస్తాడు. ఒకవేళ శోధనలు ఏం రావట్లేదండి, సాతాను ఏ విధంగా మమ్మల్ని శోధిస్తున్నాడు మాకు అర్థం కావట్లేదు, మాకు ఎటువంటి శోధనలు అలాంటివి ఏమి లేవంటారా? అయితే మనలో ఆత్మీయ జీవితంలో ఏదో లోపం ఉన్నట్లే. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో ఏ లోపము లేకుండా ముందుకు సాగుతున్న వారిని వాడు ఊరక ఉండనిచ్చేవాడు కాదు. ఖచ్చితంగా శోధిస్తాడు. వాడు శోధించట్లేదంటే మనం సరిగా లేమని అర్థం. కాబట్టి మనం సాతాను అడగాలి, ఏమని? అయ్యి ఏం సాతాను రావట్లేదే నువ్వు శోధించడానికి నన్నని ప్రభువుని అడగాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఆత్మీయంగా సరిగా ఉన్నామన్న దానికి గుర్తు ఏంటంటే మనకు వస్తున్న శ్రమలు, మనకు వస్తున్న శోధనలు. అనేక సార్లు మనం వాటికి కృంగిపోయి వాటికి నిరుత్సాహపడుతూ చింతిస్తూ బాధపడిపోతూ ఉంటాం. లేదు వాటిని బట్టి సంతోషించమంటున్నాడు ప్రభు. అందుకే మనం చూస్తాం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం మనం చూసినప్పుడు, ప్రియులారా శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు, అయ్యో మాకే వచ్చిందా ఈ శ్రమ, మాకే వచ్చిందా ఈ కష్టం అని మీరేదో వింత జరిగిపోయిందని ఆశ్చర్యపడవద్దు. ఆశ్చర్యపడుతున్నామంటే సిద్ధపాటు లేదని అర్థం. సిద్ధపాటు ఉన్నవారు ఆశ్చర్యపడరు. ఒక విషయమై సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఆశ్చర్యపడం. ఎందుకు? మనకు వచ్చేటువంటి శ్రమలను బట్టి మనం ఒక్కసారిగా కుదేలైపోతున్నాం, మన కుటుంబాలలో కానీ మన ఆత్మీయ జీవితాల్లో కానీ. ఎందుకు ఆశ్చర్యపోతున్నాం, నివ్వెరపోతున్నాం? కారణం ఏంటి అంటే ముందుగా మనం దానికి సిద్ధపడలేం. కానీ ప్రభు అంటున్నాడు, పేతురు రాస్తూ చెప్తూ ఉన్నాడు, అగ్ని వంటి శ్రమలు మీకు సంభవించినప్పుడు మీరు ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అదో వింతలాగా మీరు ఆశ్చర్యపడవద్దు. ఆశ్చర్యపడకుండా ఏం చేయమంటున్నాడు? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. ఆశ్చర్యము బదులు సంతోషించమంటున్నాడు. ఎందుకు ఇందాక సాతాన్ని అడగమన్నానంటే శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషించాలి, శోధనలు వచ్చినప్పుడు సంతోషించాలి. అవును, ఆత్మీయంగా నేను ఎదుగుతూ ఉన్నాను, ఆత్మీయంగా నా కుటుంబం ఎదుగుతూ ఉన్నది, అందుకే ఈ శోధనలు, అందుకే ఈ శ్రమలు నాకు సంభవిస్తున్నాయి. ఇవేమీ లేవండి మాకు అంటే ఆలోచన చేసుకోవాలి. అక్కడ పని ప్రారంభించారు, ఆయనకు మహింకరంగా పని జరుగుతూ ఉండగా శోధనలు వచ్చాయా, వ్యతిరేకులు వచ్చాయా లేదా?
వచ్చాయి. పని నిలిచిపోయిందని కూడా చూస్తూ ఉన్నా. కాబట్టి సాతానుడు మనకి వ్యతిరేకతలు తీసుకువస్తాడు మన ఆత్మీయ జీవితంలో. యాకోబు పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. నిలిపివేయొద్దు, ఆపివేయొద్దు. శ్రమ రాగానే, శోధన రాగానే మందిరానికి మానుకోవడం, దేవునికి ప్రార్థించడం మానివేయడం, వాక్యం చదువుకోవడం ఆపివేయడం, ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించడం ఆపివేయడం, ఇలాంటివి చేయొద్దు. కొనసాగించండి ఓర్పుతో. అది మహానందమని మీరు ఎంచుకొని మనం కొనసాగించాలి. వింత అనుకుంటే ఆగిపోతాం, సిద్ధపడి ఉంటే కొనసాగిస్తాం. వారు ఆ పని నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పని ఆగిపోయింది. ఆగిపోయిన పని 536వ సంవత్సరంలో ఆగిపోయిన పని. ఇప్పుడు క్రీస్తు పూర్వం 536వ సంవత్సరంలో ఆగిపోయిన పని 16 సంవత్సరాలు ఒక్క ఇటుక కూడా పేర్చబడలేదు. మరలా 520వ సంవత్సరం వచ్చాక వారు పని ప్రారంభించారు. ఎలాగ ప్రారంభించారంటే అదే యెజ్ఞ గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. 2 ప్రవక్తలు, ఎవరు వారు? ఆగిపోయిన పని మరల 5వ అధ్యాయం 1వ వచనం, ప్రవక్తలైన హగ్గయిని ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదాదేశమందు యెరూషలేమునందున ఉన్న యూదులకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీ కుమారుడైన జెరుబ్బాబెలు అదేవిధంగా యెహోషువ లేచి యెరూషలేము నుండి దేవుని మందిరమును కట్ట ప్రారంభించింది. ఆ 4వ వచనంలో పని ఆగిపోయిన తర్వాత 5వ వచనంలో పని ప్రారంభించడానికి మధ్యలో 16 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 16 సంవత్సరాలు పని ఆగిపోవడానికి కారణం ఏంటంటే వ్యతిరేకతలకు వారు నిలవలేకపోవడం, సిద్ధపడి ఉండలేకపోవడం. అలాగే మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో సిద్ధపడి లేమనుకోండి శోధనలకు, శ్రమలకు. 16 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మన ఆత్మీయ జీవితాలు ఏమాత్రం ఎదుగుదల లేకుండా, మన కుటుంబ స్థితి ఆత్మీయంగా ఏమాత్రము ఎదుగుదల లేకుండా, ఎన్ని సంవత్సరాలంటే పదుల కొద్ది సంవత్సరాలు అలాగే ఉండిపోతాం. కాబట్టి సిద్ధపడదాం. ఆ శోధనలు ఎదుర్కోవడానికి మనం సిద్ధపరచుకుందాం ప్రభు సన్నిధిలో. ఒకవేళ ఆగిపోయిన స్థితిలో మనం ఉన్నామా, తిరిగి మరలా ప్రారంభించడానికి కారణం ఎవరు అంటే హగ్గయి మరలా జకర్యా. ఈ ఇరువురు కూడా నిలబడి దేవుని వాక్కును ప్రవచించగా ఆ వాక్కుకు లోబడిన వారు మరలా పనిని ప్రారంభించారు. ఒకవేళ మన ఆత్మీయ జీవితం మనం ఆగిపోయామా, తిరిగి వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యానికి లోబడి మరలా తిరిగి పురోగతి చెందుదాం, తిరిగి ప్రారంభిద్దాం. మనల్ని మనం రీస్టోర్ చేసుకుందాం దేవుని సన్నిధిలో. అలాగే ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. చదివించిన ఆ జకర్యా గ్రంథంలో మాటలు ధ్యానించడానికి సమయం లేదు కాబట్టి మరలా ప్రభు చిత్తమైతే మరొకసారి ఆ మాటలు ధ్యానిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక.